హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. నేను పుష్యమి. నేను ఈ వీడియోలో అయితే త్రివేణి సంగమానికి పడవలను అయితే ఆపేశారండి. అది ఎందుకు అనేది చెప్పడానికి ఈ వీడియో. నేను ప్రయాగలో ఉండడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సంగమానికి వెళ్ళే పడవలన్నీ ఆపేశారు ప్రజెంట్. ఎందుకంటే గంగా యమున నదులకు చాలా ఉధృతంగా వరదలు వచ్చాయండి. నిన్న సడన్గా వాటర్ లెవెల్స్ అయితే పెరిగిపోయాయి. నేను చూపిస్తున్నది అరేల్ ఘాట్, అంటే యమునా ఘాట్ అంటారు. ఒక్క రోజులోనే ఇంత వాటర్ వస్తుందని అస్సలు అనుకోలేదు. 1 వీక్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు కూడా ఇలా లేదు. సో గంగా ఘాట్ వైపు అయితే బడే హనుమాన్ మందిర్ ఉంటుంది, చాలా ఫేమస్ అదైతే. ప్రతి సంవత్సరం హనుమాన్కి గంగా స్నానం అయితే జరుగుతుందంట. అంటే హనుమాన్ విగ్రహం నీళ్ళలో మునిగిపోతుంది అనమాట. అలా ఈసారి అయితే 3 టైమ్స్ జరిగిందంటండి. సో గంగా ఘాట్ వైపు అయితే లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయని చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ త్రివేణి సంగమం మధ్యలో మనకైతే కనిపిస్తుంది. నా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, త్రివేణి సంగమం దర్శనం, ఇంకా కుంభమేళకు జరిగిన ఏర్పాట్లని. నేను ఆ వీడియోస్ లాస్ట్లో ఎండ్ స్క్రీన్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. అప్పుడు మీకు బిఫోర్ ఆఫ్టర్ తెలుస్తుంది అనమాట. సో ఎవరైనా సంగం రావాలి, స్నానం చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి రావడం మంచిది. మీరు చూస్తున్నారు కదా, సంగం మధ్యలో మీకు ఇప్పుడు కనిపిస్తుంది అదే సంగం అనమాట. వడిలాగా ఉందని కదా, అటు నుంచి ఇటు నుంచి వచ్చిన డైరెక్షన్స్ వల్ల మనకు అది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు. సో వాటర్ కూడా అంత క్లియర్గా లేదు. ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు కనుక్కొని కరెక్ట్గా రావడం మంచిదండి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. అలానే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో త్రివేణి సంగమానికి, వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే. ఇలాగే ప్రయాగకి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, నా లైఫ్ స్టైల్ వీడియోస్తో పాటు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.